భారత కమ్యూనిస్టు పార్టీ 1925 ఆవిర్భవించింది. 2025కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీన భారీ ర్యాలీతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీఎం ఈ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సిపిఐ వందేళ్లలో సాధించిన విజయాలు తదితర అంశాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఏర్పడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 2025లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ నెల 18న ఖమ్మంలో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వస్తున్నారు. ఏర్పాట్ల గురించి 100 సంవత్సరాల అయిన సందర్భంగా ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బహిరంగ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది. లక్షలాది మందితో జరపాలని నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగా గత 4-5 నెలల నుంచి కూడా మా పార్టీ, ఖమ్మం జిల్లా పార్టీ, కొత్తగూడెం జిల్లా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు, విశ్రాంతి లేకుండా. ప్రజల్లో కూడా ఒక మంచి సంకేతం ఉంది. ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఉంది అనే భావన ఉంది. దాన్ని మరింతగా బలంగా తీసుకెళ్లే క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 100 ఏళ్లలో ఎటువంటి విజయాలు సాధించారు మీరు? ఈ భారతదేశంలో జరిగిన మంచి ఏ పరిణామమైన కమ్యూనిస్టుల పరిణామమే. ప్రగతిశీలకమైనటువంటి లేకపోతే సమాజానికి మంచి చేసినటువంటి ఏ పరిణామమైన కమ్యూనిస్టుల ఉద్యమం వలన రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, గిరిజనులు కానీ, కార్మిక సమస్యలపైన కానీ, అలాగే ఇతర అంశాలు, మహిళలపైన జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా కానీ ఏ అంశమైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే చట్టాలు వచ్చినాయి. భూ సంస్కరణ చట్టం కానీ, లేకపోతే వెట్టి చాకిరీ వ్యతిరేకమైన చట్టం కానీ, కార్మికులు 8 గంటల పని హక్కు కానీ, అన్నీ కమ్యూనిస్టుల పోరాటాలు. ప్రాజెక్టులు ఎక్కడన్నా వచ్చినా వాటి పోరాటాలు అన్నీ కమ్యూనిస్టులే. పోరాటం చేయటం వరకు కమ్యూనిస్టులు, తర్వాత ప్రభుత్వాలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేసుకుంటారు, అది వేరు. ప్రతి అంశం కనుక కమ్యూనిస్టుల పార్టీ పాత్ర ఉంది. ఈవెన్ రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి కూడా కమ్యూనిస్టులు చేసినటువంటి ఉద్యమాలు, కమ్యూనిస్టులు చేసిన భావ పోరాటాలు అవన్నీ కూడా అందులో పరిగణలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అంటరానితనానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు కానీ ఇటువంటివన్నీ కూడా కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలే. సో ఆ విధంగా భారతదేశంలో కమ్యూనిస్టులు అధికారంలో రాలేకపోవచ్చు, కానీ అటువంటి అనేక ఉద్యమాలని, అనేక సంస్కరణలకి కమ్యూనిస్టులు చేసిన పోరాటాలే శ్రీకారం అయ్యాయి. ఆపరేషన్ కగారుతో మావోయిస్ట్ లేకుండా చేస్తున్నారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎవరిని ఎవరు లేకుండా చేయలేరు, ఎవరు లేకుండా చేయలేరు, అది స్పష్టం. పేరు మారవచ్చు, కొంతమందిని ఇది చేయవచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యమ స్వరూపం మారవచ్చు, కానీ ఆ ఉద్యమ లోపల ఉన్నటువంటి ఆ భావాలు, లేకపోతే లోపల ఉండే ప్రశ్నించే గుణం అది కంటిన్యూ అయింది. దాన్ని ఎవరేమీ చేయలేరు. థ్యాంక్ యూ. 100 ఏళ్ల కమ్యూనిస్ట్ చరిత్రలో అనేక విజయాలు సాధించామని కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ, ఖమ్మం నుంచి. 1925లో ఏర్పడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 2020